మళ్లీ అదే కథ, మళ్లీ కాల్పుల విరమణకు తూట్లు. మొన్న సీజ్ ఫైర్ అంటూనే 3 గంటల్లో మళ్లీ కవ్వింపులు. నిన్న అటు చర్చలు, ఇటు డ్రోన్ల ప్రయోగాలు. పాకిస్తాన్ మరోసారి వంకరబుద్ధి చూపించింది. సరిహద్దుల్లో డ్రోన్లను ప్రయోగించింది. పాక్ ప్రయత్నాలను మన బలగాలు తిప్పికొట్టాయి. పాకిస్తాన్ బుద్ధి మారలేదు. మళ్లీ సీజ్ ఫైర్ ను బ్రేక్ చేసింది. ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా తీరు మార్చుకోలేదు. తోక జాడిస్తే తాట తీస్తామని హెచ్చరించిన గంటలోనే నీచ బుద్ధిని ప్రదర్శించింది. సిగ్గు లేకుండా సరిహద్దుల్లో డ్రోన్ల దాడికి తెగబడింది. పదుల సంఖ్యలో డ్రోన్లతో అటాక్కు ప్రయత్నించింది. పాక్ నైజం తెలిసిన భారత భద్రతా దళాలు డ్రోన్లను ధ్వంసం చేశాయి. అన్ని డ్రోన్లను కూల్చేశాయి. దాయాది దేశం సీజ్ ఫైర్ ఉల్లంఘనల్ని భారత ఆర్మీ ధృవీకరించింది. పరిస్థితి అంతా కంట్రోల్లోనే ఉందని తెలిపింది. కోలుకోలేని విధంగా గుండెలపై కొట్టాం, ఇంకోసారి మా జోలికొస్తే అంచు చూస్తామని డైరెక్ట్గా హింట్ ఇచ్చాం. డ్రోన్లు మిసైల్స్తో దాడికి దిగుతుంటే మడత పెట్టేసి కొడితే గజగజ వణికిపోయింది. ఎయిర్ బేస్లపై బ్రహ్మోస్ అస్త్రాన్ని వదిలి ఎగిరెగిరి పడకుండా పాక్ రెక్కలు విరిచేశాం. దీంతో మైండ్ బ్లాంక్ అయిన దాయాది దేశం పరిగెత్తుకుంటూ కాళ్లబేరానికి వచ్చింది. సీజ్ ఫైర్ ప్రతిపాదన చేస్తే పాపం అని ఓకే చెప్పాం. కానీ దగుల్బాజీ పాకిస్తాన్ మారుతుందా? ఎప్పటికీ మారదు. నీచాతి నీచమైన వంకర బుద్ధిని పదే పదే చూపిస్తోంది. మన సైన్యం కొట్టిన దెబ్బకు అన్నీ మూసుకుని ఉండాల్సింది పోయి డ్రోన్లతో దూసుకొస్తూ రెండోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే టైప్. ఇంకా అంతకుమించే సోమవారం రాత్రి కాల్పుల విరమణను ఉల్లంఘించింది పాకిస్తాన్. జమ్మూ కశ్మీర్లోని సాంబా, కథువా సెక్టార్లలో డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. పాక్ వక్రబుద్ధిపై ఇప్పటికే ఓ కన్నేసి ఉంచిన భారత సైన్యం పాక్ డ్రోన్లను ధీటుగా ఎదుర్కొంది. దీంతో పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్లలోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ విధించారు. పాక్ సరిగ్గా వ్యవహరించకపోతే మళ్లీ దాడులు తప్పవని ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే మళ్లీ దాడులు చేస్తామని ఇప్పటికే పాక్ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు కూడా. మోడీ వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించడం హాట్ టాపిక్గా మారింది. దీనిపై కేంద్రం ఏ స్టెప్ తీసుకుంటుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.